about the reconciliation of cost in financial accounts and cost accounting. Before entering into the subject deep, first let us know what is reconciliation. ఇట్స్ వెరీ ఈజీ. ఒక సింపుల్ ట్రిక్తో మనం ఇప్పుడు రీకన్సిలేషన్ ఎలా చేయాలో కాస్ట్ అకౌంటింగ్లో నేర్చుకుందాం. చాలా ఈజీ, సింపుల్. ఒక ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ రీకన్సిలేషన్ అంటే ఏంటి? If a company has non-integral system of accounting, then the company will be maintaining two sets of books. One is cost accounting and another one is financial accounting. See, కాస్ట్ అకౌంటింగ్లో ప్రాఫిట్ మనము కాస్ట్ షీట్స్ వేసి డిఫైన్ చేస్తాము, అండ్ ఫైనాన్షియల్ అకౌంట్లో ప్రాఫిట్స్ మనము ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ వేసి మనం డిఫైన్ చేస్తాము. సో కాస్ట్ అకౌంటింగ్ యొక్క ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ టు ఫైనాన్షియల్ అకౌంట్స్. ఫినాన్షియల్ అకౌంట్ ఇస్ ఆల్సో డిఫరెంట్. ఫినాన్షియల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ అండ్ కాస్ట్ అకౌంట్స్ ఆర్ డిఫరెంట్, వేర్ యాజ్ కాస్ట్ అకౌంట్స్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆర్ డిఫరెంట్. సో వీటి రెండింటి యొక్క ప్రాఫిట్స్ కానీ, యొక్క ప్రిన్సిపల్స్ కానీ, ఇంకేదైనా కావచ్చు, రెండు డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ డిఫరెన్స్ యొక్క రీజన్స్ ఏంటి, ఎందుకు డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకు సిమిలర్గా ఉండవు అని మనం చూద్దాం. The profit according to cost account and financial account will always be different. ఎందుకు కాస్ట్ అకౌంట్స్, ఫినాన్షియల్ అకౌంట్ ప్రాఫిట్ రెండు ఎందుకు డిఫరెంట్గా ఉంటాయి అంటే రీజన్స్ చూద్దాం. రీజన్స్ ఏంటివి, ఎందుకు మనకి ఎప్పుడు కాస్ట్ అకౌంట్స్ అండ్ ఫినాన్షియల్ అకౌంట్స్ యొక్క ప్రాఫిట్స్ డిఫరెంట్గా ఉంటుంది అంటే దేర్ ఆర్ సర్టైన్ ఐటమ్స్ విచ్ ఆర్ షోన్ ఓన్లీ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్ అండ్ నాట్ ఇన్ కాస్ట్ అకౌంట్స్. కొన్ని ట్రాన్సాక్షన్స్ కానీ, కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫినాన్షియల్ అకౌంట్లో మాత్రమే చూపిస్తాం. ఫినాన్షియల్ అకౌంట్లో చూపించే కాస్ట్స్ మనం కాస్ట్ అకౌంట్స్లో చూపించాం. ఎందుకు అంటే అవి ఓన్లీ రిలేటెడ్ టు ఫినాన్షియల్ అకౌంట్స్కి రిలేటెడ్ మాత్రమే ఉంటాయి కాబట్టి అవి మనం ఫినాన్షియల్ అకౌంట్స్లో మాత్రమే చూపిస్తాం అండ్ కాస్ట్ అకౌంట్స్లో చూపించాం. సో దెర్ ఆర్ సర్టెన్ ఐటమ్స్ విచ్ ఆర్ షోన్ ఓన్లీ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్ అండ్ నాట్ ఇన్ కాస్ట్ అకౌంట్స్. నెక్స్ట్ సెకండ్ వన్, there are certain items which are shown only in cost accounts and not in financial accounts. కొన్ని ఐటమ్స్ మనము కాస్ట్ అకౌంట్స్లో మాత్రమే చూపిస్తాం అండ్ ఫినాన్షియల్ అకౌంట్స్లో చూపించాం. ఇదే విధంగా మనం ఫైనాన్షియల్ అకౌంట్స్లో కొన్ని చూపిస్తాం, కాస్ట్ అకౌంట్స్లో చూపించము. అదేవిధంగా కాస్ట్ అకౌంట్స్లో చూపించేవి మనం ఫినాన్షియల్ అకౌంట్స్లో చూపించాం. క్వైట్ ఆపోజిట్, ఫినాన్షియల్ అకౌంట్లో ఉంటే కాస్ట్ అకౌంట్స్లో ఉండదు, కాస్ట్ అకౌంట్స్లో ఉంటే ఫినాన్షియల్ అకౌంట్స్లో ఉండదు. సో దీస్ ఆర్ ద రీజన్స్. నెక్స్ట్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వాల్యూయింగ్ స్టాక్. స్టాక్ వాల్యూ చేయడంలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కాస్ట్ అకౌంట్కి సపరేట్ మెథడ్స్, ఫైనాన్షియల్ అకౌంట్స్కి సపరేట్ మెథడ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిఫరెన్స్. ఫోర్త్ వన్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ డిప్రిసియేషన్ ఛార్జ్ చేయడంలో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. కాస్ట్ అకౌంట్స్లో మనం డిఫరెంట్గా తీసుకుంటాం, ఫినాన్షియల్ అకౌంట్లో డిఫరెంట్గా తీసుకుంటాం కాబట్టి రెండు సేమ్ కాదు, ఇది ఒక డిఫరెన్స్. They may be over or under absorption of overheads in cost accounts. కాస్ట్ అకౌంట్స్లో ఓవర్ హెడ్స్ అంటే ఎక్స్పెన్సెస్ ఓవర్గా ఉండొచ్చు, లేదంటే తక్కువ ఉండొచ్చు. ఓవర్ హెడ్స్ ఆర్ ఆల్వేస్ నోన్ యాజ్ ఎక్స్పెన్సెస్గా తీసుకుంటాం. ఓవర్ హెడ్స్ అనేది మనం ఎక్స్పెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. దే మే బీ ఓవర్ ఆర్ అండర్ అబ్సార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఇన్ కాస్ట్ అకౌంట్స్. ఓవర్ హెడ్స్ అంటే ఎక్స్పెన్సెస్ కాస్ట్ అకౌంట్స్లో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో ఫినాన్షియల్ అకౌంట్స్లో ఒకలాగా ఉంటుంది, కాస్ట్ అకౌంట్స్లో ఒకలాగా ఉంటుంది. కాస్ట్ అకౌంట్స్లో ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు ఓవర్ హెడ్స్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డిఫరెన్స్. వై the profit according to cost account and financial account will always be different అంటే 5 reasons. These are the main reasons why profit according to cost accounts and financial account will always be different. Now, after knowing these reasons, as profits are different in cost accounts and financial accounts, we have to reconcile these two. So now let's know what is reconciliation. Reconciliation may be expressed as a process of tallying the working results or profits as shown by cost accounts with that of financial accounts. We have to take one account and arrive at the second one. Mostly we have to prefer taking cost accounts because after taking cost accounts we have to arrive at financial accounts. See, tallying the working results, take one account and tally with that account. See, now here cost account profit is 86,000 and financial account profit is 94,000. We have to tally this, take this cost account and finally arrive at financial account. Here cost account profit also should be as 94,000 because we have to tally this both. See, reconciliation may be expressed as process of tallying in the sense we have to tally this both profits, the working results or profits as shown by cost accounts with that of financial accounts. That's very simple.
అంటే ఏమంటే రీకన్సిలియేషన్‌లో ఏం చేస్తామంటే, మనం ఫస్ట్ ఒక కాస్ట్ అకౌంట్స్ తీసుకున్నాం. కాస్ట్ అకౌంట్ ప్రాఫిట్స్ తీసుకొని ఫైనల్‌గా ఫైనాన్షియల్ అకౌంట్ ప్రాఫిట్స్ దగ్గర మనం రీచ్ అవుతాం. అంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఈ ప్రాఫిట్ దగ్గర 86,000 ప్రాఫిట్ దగ్గర స్టార్ట్ చేసి ఫైనల్‌గా 94,000 ప్రాఫిట్ దగ్గర మనం రీచ్ అవుతాం. అంటే 2 టాలీ చేశాలి. 86,000 కూడా కంపేర్‌గా 94,000 అయిపోవాలి. సో, టాలీ చేయాలి. అది ఎలా చేయాలో మనం ప్రాబ్లమ్ వేసినప్పుడు నేర్చుకుందాం. ఒక సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్ అనేది చాలా డెడ్ ఈజీ. ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ తర్వాత. లెట్స్ సీ. బిఫోర్ నోయింగ్ ద ప్రాబ్లమ్, బిఫోర్ మన ప్రాబ్లమ్కి వెళ్ళక ముందు ఒక రిలేషన్షిప్ చూద్దాము. ప్రాఫిట్, ఇన్కమ్, ఎక్స్పెన్స్, లాస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్. ఇక్కడ ప్రాఫిట్ దగ్గర ప్రాఫిట్ అండ్ ఇన్కమ్ ఆర్ పాజిటివ్లీ రిలేటెడ్. ఎందుకంటే మనకి ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పెన్స్ అండ్ ప్రాఫిట్ ఆర్ నెగిటివ్లీ రిలేటెడ్. ఎందుకంటే ఇఫ్ ఎక్స్పెన్స్ మనకి ఎక్కువ ఉంటే ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. సో ఎక్స్పెన్స్ మనం తగ్గించుకుంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్స్ వెరీ సింపుల్. యాజ్ ఇఫ్ లాస్ అండ్ ఇన్కమ్ ఆర్ నెగిటివ్లీ రిలేటెడ్. ఇన్కమ్ తక్కువ అయితే లాస్ తక్కువ, ఎక్స్పెన్స్ ఎక్కువ అయితే లాస్ ఎక్కువ. సో దట్స్ ద రీజన్. ఇట్స్ వెరీ సింపుల్. So let's see the technique. Profit as per cost account. See, now we have starting at cost accounts and we have to arrive at financial account. మనం కాస్ట్ అకౌంట్స్ దగ్గర స్టార్ట్ చేసి మనం ఫైనల్గా ఫైనాన్షియల్ అకౌంట్ దగ్గర అరైవ్ అవ్వాలి. ఇది మన ఎగ్జామ్ పేపర్ అనుకుందాం. ఇది ఏదో యువర్ ఫ్రెండ్స్ ఆర్ సంబడీస్ ఎగ్జామ్ పేపర్. ఇది మీ ఎగ్జామ్ పేపర్. మీరు ఈ పేపర్ని ఇక్కడ కాపీ చేయాలి, ఇది ఇక్కడ కాపీ చేయాలి. సో ఇక్కడ స్టార్ట్ చేసి మనం ఫైనల్గా ఇక్కడ అరైవ్ అవుతాం, ఇక్కడ ఎండ్ చేయాలి. సో అది ఎలా అంటే టెక్నిక్. ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్స్ అంటే మనము టార్గెట్ ఏంటి? మన టార్గెట్ ఫైనాన్షియల్ అకౌంట్, మన టార్గెట్ ఫైనాన్షియల్ అకౌంట్. కాస్ట్ అకౌంట్ దగ్గర స్టార్ట్ చేస్తాం, ఫైనాన్షియల్ అకౌంట్ దగ్గర అరైవ్ అవుతాం. కాబట్టి మన టార్గెట్ ఫైనాన్షియల్ అకౌంట్. మనకి ఇక్కడ ఏది వస్తుందో, మనకి ప్రాఫిటా లాసా, ఇక్కడ మనకి టార్గెట్లో ఏదైతే వస్తుందో మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. ప్లస్ ఆర్ మైనస్ అనేది మనకి టార్గెట్ ప్రాఫిట్లో ఏదైతే వస్తుందో ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ అనేది రికార్డ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, టార్గెట్ ఫస్ట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఆన్ మైండ్. టార్గెట్ ప్రాఫిట్స్ ఏది? ఫైనాన్షియల్ అకౌంటా, కాస్ట్ అకౌంటా? టార్గెట్ ఏది? టార్గెట్ అకౌంట్ దగ్గర మనకి ఏదైతే వస్తుందో అది మనం రికార్డ్ చేస్తాం. ప్లస్ ఆర్ మైనస్, ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం టార్గెట్ అకౌంట్ని చూసుకొని మనం రికార్డ్ చేస్తాం. ఇట్స్ వెరీ సింపుల్. Hope you all like this video. Please don't forget to subscribe, like and comment to our channel. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ప్రాబ్లం ఎలా చేయాలో, ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్.